హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చు. స్వచ్ఛ దీవాలి అండ్ శుభ్ దీవాలి అనే క్యాంపెయిన్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్ అండి. దీంతో పాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకి దీవాలి ఇంకొన్ని రోజుల్లో ఉంది. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, సో మనకి పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండ్ ఈ మినిస్ట్రీ స్వచ్ఛ దీవాలి అండ్ శుభ్ దీవాలి, యూజ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండ్ సెలబ్రేట్ అ క్లీన్ అండ్ గ్రీన్ దీవాలి అనే థీమ్తో ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది అనమాట. 6th నవంబర్ నుంచి 12th నవంబర్ అంటే నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే 6th to 12th నవంబర్ మధ్యలో మనకి ఈ క్యాంపెయిన్ ఇండియాలో జరగనుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం RRRగా చెప్తున్నారు. సో దీంట్లో అర్థం ఏంటి అంటే రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీసోర్స్గా చెప్తున్నారు. వీటి కోసం సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు, రీసోర్స్ రికవరీ అండ్ రీసైక్లింగ్ సెంటర్స్ అని చెప్పి. సో ఏటా కూడా దివాళీ జరిగిన తర్వాత ఎక్కువగా క్రాకర్స్ని వాటిని మనకి కాల్చడం వల్ల పొల్యూషన్ అనేది అత్యధికంగా పెరిగిపోతుంది. ఇప్పటికే మీరు ఢిల్లీ ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా సఫర్ అవుతున్నట్టుగా న్యూస్లో చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు దివాళీ కనుక దీనికి ఒక యాడ్ ఆన్ అయింది అనుకోండి, ఇండియాలో పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది, ఇంకా వేస్టేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. అందుకని చెప్పేసి అలాంటిది మనం చూడకుండా ఉండేందుకు, ఒక ప్రాపర్గా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే 6th to 12th మధ్యలో మనకి ఈ స్వచ్ఛ దీపావళి శుభ దివాలి అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సో ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సెంటర్స్లో మనకి మెయిన్గా ప్రమోట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించింది దీవాళీ సందర్భంగానే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న విమెన్స్ని వాటర్ ప్లాంట్స్ని విజిట్ చేసేందుకు జల్ దీవాలి అనే ఒక ప్రాజెక్ట్ని కూడా చేపట్టారు. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, జల్ దీవాలి వాటర్ ఫర్ విమెన్ అండ్ విమెన్ ఫర్ వాటర్ క్యాంపెయిన్ అని చెప్పేసి రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది, సేమ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అండ్ ఇది కూడా దీవాళీ సందర్భంగా స్టార్ట్ చేశారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇప్పుడు ఎక్కువగా క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. ఇది కూడా స్వచ్ఛ భారత్లో భాగంగానే స్టార్ట్ అయిందనమాట దీవాళీ సందర్భంగా. అండ్ నిన్న మనం ఇంకొకటి కూడా చూసాం, నీతి ఆయోగ్ దగ్గర ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. అది కూడా క్లీన్లీనెస్కి సంబంధించి. నీతి ఆయోగ్ యొక్క CEO ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చైర్పర్సన్గా లేదా చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది నిన్న. అండ్ ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ మెయిన్ ఓరియంటెడ్గానే ఇది స్టార్ట్ అయిందనమాట. ఇండియాలో తమిళనాడులోని శివకాశి ఈ క్రాకర్స్కి కానీ దివాళీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్కి కానీ చాలా ఫేమస్ ఏరియాగా చెప్తాం. దివాళీ టైంలో ఈ కలర్స్ లాంటివి ఉంటాయి కదా, సో ఇవి నార్త్ ఇండియాలో ఎక్కువగా యూస్ చేస్తారంట. వడోదర ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందర నుంచి ఈ కలర్స్ని ప్రొడ్యూస్ చేసే అత్యధికమైన ఓల్డెస్ట్ ఫ్యాక్టరీస్ని కలిగి ఉన్న ప్రదేశంగా చెప్తున్నారు. సో శివకాశి ఫ్రమ్ తమిళనాడు, అది క్రాకర్స్కి చాలా ఫేమస్. వడోదర వచ్చేటప్పటికి దట్ ఈస్ ఫ్రమ్ దట్ ఏమంటారు దివాళీ కలర్స్కి అది చాలా ఫేమస్గా చెప్పే ప్లేసెస్. ఆ రెండు స్టాటిక్ జీకే పరంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడా జనరల్గా మనకి కరెంట్ అఫైర్ పరంగా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛ దివాళీ అండ్ శుభ దివాళీ అనే క్యాంపెయిన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక సమిట్కి సంబంధించింది. రీసెంట్గా హెల్త్ కేర్ అండ్ ఫార్మా సపోర్ట్కి సంబంధించి ప్రపంచ స్థాయిలో ఒక సదస్సు అనేది నెదర్లాండ్స్లోని ది హెగ్లో జరిగింది. దానికి సంబంధించింది ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సెకండ్ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫార్మ్ అండ్ నెదర్లాండ్స్ అని చెప్పేసి ఉంది. ద సెకండ్ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫార్మ్ ఇన్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్లో ఎక్కడ జరిగింది అంటే ది హెగ్ అనే ప్రాంతంలో జరిగింది. ఫార్మాటికల్ సెక్టార్ అండ్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఇది ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఏరియాస్లో ఉన్న ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ప్రపంచం మొత్తానికి కూడా ఆ యాక్సెస్ని తీసుకురావాలి. ఇండియాలో కొన్ని మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రీసోర్సెస్ ఉంటాయి. అలాగే నెదర్లాండ్స్లో, అలాగే యూరోపియన్ కంట్రీస్లో అండ్ వెస్ట్రన్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఉంటాయి. ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం అనే దాన్ని ఎవరు ప్రారంభించారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. సో ఇప్పుడు మనకి నవంబర్ 1st వీక్లో ఈ సమావేశం అక్కడ జరుగుతుందన్నమాట. దీనికి ఇండియాకి సంబంధించిన భగవంత్ కుంభ, ఎవరైతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కి మినిస్టర్గా ఉన్నారో భగవంత్, సో ఈయన ఈ నెదర్లాండ్స్లో విజిట్కి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన సమావేశానికి అటెండ్ కావడం కోసం. అది ఈ కరెంట్ అఫైర్గా చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఈ ది హేగ్ అనే ప్రదేశం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ ICJ అని చెప్పేసి కూడా అంటాం. ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ రెండు కోర్ట్స్ యొక్క హెడ్
హెడ్ క్వార్టర్స్ కూడా ది హెగ్ నెదర్లాండ్స్ లోనే ఉన్నాయి. అలాగే ఇదే ప్లేస్ లో మనకి వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ సెకండ్ ఫార్మ్ 2వ స్థాయి సదస్సు అనేది ఇప్పుడు మనకి జరుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి రిపీటెడ్ గా న్యూస్ లో ఉండడం జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ 7th గురించి మనం చెప్పొచ్చు. ఏప్రిల్ 7th వచ్చేటప్పటికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డేగా ఏప్రిల్ 7th అనే దాన్ని తీసుకుంటాం. సో దానివల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయ్యి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం ఎక్కువగా స్ట్రెస్ చేసిన వైరస్ ఏది అంటే మార్బర్గ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈ మార్బర్గ్ అనే వైరస్ ఏదైతే ఉందో దీన్ని రీసెంట్ గా ఆఫ్రికన్ ఈక్విటోరియల్ ప్రాంతంలో రికగ్నైజ్ చేసింది. దాదాపుగా 9 మంది ఆఫ్రికాలో దీని వల్ల చనిపోయారంట. ఇది బ్యాట్స్ నుంచి వచ్చినట్టుగా ఫస్ట్ టైం 1967లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మార్బర్గ్ వైరస్ ఉండగా కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. ఇది కొంచెం ఎబోలాలా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం అడ్రస్ చేసిన ఇంకొక వైరస్ ఏది అంటే నిఫా వైరస్ గా కూడా చెప్తాం. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పలు సందర్భాల్లో 2023లో కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఎయిదర్ ఒకటి నిఫా వైరస్ కి సంబంధించి, నిఫా వైరస్ రీసెంట్ గా ఏ స్టేట్ లో దాని కేసెస్ రికగ్నైజ్ చేశారంటే దట్ ఈస్ కేరళ. బట్ నిఫా వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తూ ఆ అవేర్నెస్ గురించి చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే మార్బర్గ్ వైరస్ ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికాలో 1967లో దీని ఉనికిడిని గుర్తించారు. సేమ్ ఇప్పుడు నిఫా ఎలా అయితే మనకి బ్యాట్స్ నుంచి మిగతా జంతువుల నుంచి హ్యూమన్స్ కి వస్తుందో అలాగే ఇది కూడా ఫ్రూట్ బ్యాట్స్ ఏవైతే మనకి ఈ బ్యాట్స్ ఉన్నాయో ఆ వాటి వల్లే ఎస్పెషల్లీ మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఇది స్టార్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అలాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, మెడిసిన్స్ తయారీ వీటన్నిటి కోసం అని చెప్పేసి ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న సర్వీసెస్ కూడా ప్రపంచ స్థాయిలో అందరికీ కూడా యూజ్ అవ్వాలి అని వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫార్మ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే మన హెల్త్ మినిస్టర్ గా ప్రజెంట్ మనకున్నది మన్సుఖ్ మాండవ్య గారుగా చెప్పొచ్చు. ప్రజెంట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది అనమాట. లాస్ట్ టైం రీసెంట్ గా క్యాన్సర్ కి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఇండియాలో మిజోరంలో ఎక్కువగా కేసెస్ సర్జ్ అవుతున్నాయంటే ఈ క్యాన్సర్ కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి జనరల్ గా క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ వెళ్తున్నాయంట. 1 డేలో మనకి అంటే జనరల్ గా ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రతి 9 మంది భారతీయులు ఎవ్రీ 9 ఇండియన్స్ లో ఒకరికి ఖచ్చితంగా క్యాన్సర్ అనేది సోకుతుందంట. అది హెరిడిటరీ వల్ల లేకపోతే ఇతరితర కారణాల వల్ల జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇంకొకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా లావోస్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంది. ఈ లావోస్ కంట్రీకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది. ఆ సర్టిఫికేషన్ ఏంటి అంటే హెపటైటిస్ సి అండ్ ఫ్రీ సర్టిఫికెట్ అనమాట. హెపటైటిస్ సి ఫ్రీ సర్టిఫికెట్. హెపటైటిస్ సి అనేది ఒక డిసీజ్. జనరల్ గా ఇంజెక్షన్స్ చేస్తారు చూసారా, ఆ నీడిల్స్ ఉంటాయి. అవి హెపటైటిస్ సి ఉన్న వ్యాధిగ్రస్తుల దగ్గర నుంచి సో అది యూజ్ చేసింది మిగతా వాళ్ళకి యూజ్ చేసిన ఈ వైరస్, ఈ వ్యాధి అనేది సోకుతుంది. ఇంజెక్షన్స్ బ్లడ్ ద్వారా హెపటైటిస్ సి అనేది వస్తుందంట. ఇది వచ్చిన తర్వాత నార్మల్ గా బ్లడ్ ని, లివర్ ని వీటన్నిటిని కూడా పాడు చేయడం జరుగుతుంది. అది హెపటైటిస్ సికి సంబంధించింది. దీన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేసిన కంట్రీ రీసెంట్ గా లావోస్. దానికి హెపటైటిస్ ఫ్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అంటే నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్ లైనర్ కరెంట్ అఫైర్ అండ్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు అనమాట. మనకి అపాయింట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అని చెప్పేసి అనొచ్చు, ఏసీసీగా కూడా పిలవచ్చు. అపాయింట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఏం చేసిందంటే రీసెంట్ గా ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన ఎండి అండ్ సిఇఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసింది. ద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర and as well as the central bank and whatever that MDs are there and their tenure is extended up to 6 months and which is given by that government of India recently. ఒకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించిన ఎండిగా ఏఎస్ రాజీవ్ గారు ఉన్నారు. ఎండి ఈయన 2018లో ఎండిగా ఇక్కడ మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఈయన యొక్క ఏదైతే మనకి టైం పీరియడ్ ఉందో దానిని కొంతవరకు ఎక్స్టెండ్ చేశారు, 6 months వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు ఎంవి రావు గారు. సో ఈయన 2021లో జాయిన్ అయ్యారు. ఈయనది కూడా మనకి 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. ఉన్న టైం పీరియడ్ కన్నా ఇంకొక 6 months వీళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది పదవీ కాలాలని. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్ గా 6 months ఎక్స్టెండ్ చేశారు కదా, ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఏఎస్ రాజీవ్ గారు అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎంవి రావు గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంకొన్ని రీసెంట్ అపాయింట్మెంట్స్ మీరు చూడొచ్చు. మనోరంజన్ మిశ్రా ఆర్బీఐ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఇది కూడా నవంబర్ మంత్లోదే. ఆర్బీఐకి న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనోరంజన్ మిశ్రా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఆర్బీఐ యొక్క గవర్నర్ మీకు ఆల్రెడీ తెలుసు. ప్రజెంట్ మనకి ఆర్బీఐ యొక్క గవర్నర్గా శక్తికాంత్ దాస్ అనే పర్సన్ ఉన్నారు. ఇవి జనరల్గా మనం రిపీట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటే నేమ్స్ గుర్తుంటాయండి. అండ్ ద నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించి లాస్ట్ మంత్ అనమాట మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా చెప్పొచ్చు అనమాట రోహిత్ రిషి అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. ఏఎస్ రాజీవ్ గారేమో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించిన ఎండి అండ్ నెక్స్ట్ రోహిత్ రిషి గారేమో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ కూడా వార్తల్లో ఉండడం జరిగింది. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి 2 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఫినాన్స్ మినిస్టర్ అయిన మనకి నిర్మల సీతారామన్ గారు శ్రీలంకలో 2 బ్రాంచెస్ మనకి ఎస్బీఐకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ట్రింకోమలి అనే ప్లేస్లో, ఇంకొకటి జాఫ్నా అనే ప్లేస్లో. అది ఒక అప్డేట్. రెండోది ఎంఎస్ ధోని సార్. సో ధోని గారిని ప్రజెంట్ ఎస్బీఐ ఏం చేసిందంటే బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది. ఎస్బీఐకి అంబాసిడర్గా బ్రాండ్ అంబాసిడర్గా ధోని గారు ఉండడం జరిగింది. అండ్ శ్రీలంకలో మనకి జాఫ్నా అండ్ దానితో పాటుగా నెక్స్ట్ ట్రింకోమలి అనే ప్రదేశాలలో మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎస్బీఐ యొక్క బ్రాంచెస్ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బ్యాంకింగ్ రిలేటెడ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏఎస్ రాజీవ్ గారు అండ్ నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి ఎంవి రావు గారు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు, న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐగా మనకి మనోరంజన్ మిశ్రా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రోహిత్ రిషి గారు అపాయింట్ అయ్యారు. ఎస్బీఐకి అంబాసిడర్గా బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని గారు రీసెంట్గా ఎంపిక కావడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద బ్యాంకింగ్ అపాయింట్మెంట్స్ అండి ఆర్ బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. టాంజానియాలోని దాని యొక్క క్యాపిటల్ సిటీలో భారతదేశానికి సంబంధించిన ఐఐటి మద్రాస్ దాని యొక్క ఫస్ట్ క్యాంపస్ ని మనకి టాంజానియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాకి సంబంధించిన ఐఐటి ఫస్ట్ టైం అండ్ ప్రపంచంలో వేరే చోట ఏర్పడడం అనేది ఇది మొట్టమొదటిసారిగా చెప్తున్నారనమాట. అందుకు ఈ కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఐఐటి మద్రాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ దట్ జాంజిబీర్ అని చెప్పేసి ఉంది చూసారా, అది. సో ఇక్కడ టాంజానియా యొక్క క్యాపిటల్ గా జాంజిబార్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. జాంజిబార్ దాని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి టాంజానియా షిల్లింగ్ గా చెప్తాం. ఈ క్యాపిటల్ సిటీలో ఇప్పుడు మనకి ఐఐటి మద్రాస్ వాళ్ళు వాళ్ళ యొక్క బ్రాంచ్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి వాటిల్లో మనకి కోర్సెస్ని అక్కడ అందజేయనున్నారు. అండ్ ఈ క్యాంపస్లో ఇండియన్స్, టాంజానియన్ స్టూడెంట్స్తో పాటుగా నేపాల్ స్టూడెంట్స్ కూడా దీంట్లో ఉండబోతున్నారు అనమాట. అది ఇక్కడ మనకి మెయిన్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఐఐటి మద్రాస్ గతంలో కూడా ఈ సంవత్సరం మనకి న్యూస్లో ఉంది. దానికి కారణం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఉంది, NIRF అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ వీటికి ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో ఈ సంవత్సరం NIRF 2023లో ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకింగ్ ని అందుకుంది ఐఐటి మద్రాస్. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఐఐటి ఢిల్లీగా చెప్పొచ్చు అనమాట. అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. అలాగే ఐఐటి ఢిల్లీ కూడా అతి త్వరలో తన యొక్క క్యాంపస్ ని UAEలో ఏర్పాటు చేయనుంది. దాని తర్వాత ఇండియా యొక్క ఐఐటి శాఖలు వేరే కంట్రీస్లో లైక్ మనకి థాయిలాండ్ కావచ్చు, మలేషియా అండ్ ఈజిప్ట్ ఇలాంటి ప్రాంతాల్లో, యూకే లాంటి ప్రాంతాల్లో ఏర్పడనున్నాయి. దానికి సంబంధించిన సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. అంటే దానికి సంబంధించి వాట్ ఎవర్ ద డిస్కషన్స్ ఆర్ దేర్, ద డిస్కషన్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియా ఇన్ అదర్ కంట్రీస్ అనమాట. ఇనిషియేషన్ గా ఐఐటి మద్రాస్ టాంజానియాలోని జాంజిబార్ అనే ప్రదేశంలో ఆల్రెడీ దాని క్యాంపస్ ని రీసెంట్ గా స్టార్ట్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, సామియా సులుహు హసన్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ టాంజానియా. ఈమె రీసెంట్ గా ఇండియాని విజిట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈమె పేరును కూడా గుర్తుపెట్టుకోండి, సామియా సులుహు హసన్ లేదా SS హసన్ గా గుర్తుపెట్టుకోవచ్చు. టాంజానియా యొక్క ప్రెసెంట్ ప్రెసిడెంట్ SS హసన్ అండ్ టాంజానియా యొక్క క్యాపిటల్ జాంజిబార్. టాంజానియా యొక్క
కరెన్సీ షిల్లింగ్ గా చెప్పొచ్చు. అలాంటి టాంజానియా యొక్క క్యాపిటల్లో మొట్టమొదటిసారిగా మనకి ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన ఏ ఐఐటి తన యొక్క శాఖని ఏర్పరిచింది అంటే ఐఐటి మద్రాస్. అతి త్వరలో యూఏఈలో ఐఐటి ఢిల్లీ కూడా ప్రారంభించబోతుంది. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో జనరల్ గా చూసుకున్నట్టయితే మనకి ఇండియాలో ఉన్న ఐఐటీస్ అండ్ గతంలో చూసుకుంటే డిఫెన్స్ కి సంబంధించిన ఏదైతే మనకి ఇంపార్టెంట్ రక్షక దళాలకు సంబంధించి వెపన్ సిస్టమ్ కావచ్చు, అధునాతన టెక్నాలజీని తయారు చేయడం, క్యాన్సర్ కి సంబంధించిన టెక్నాలజీ డివైజెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం. మీరు రీసెంట్ గా చూసారు కేరళ లాంటి టెంపుల్స్ లో రోబోటిక్ ఎలిఫెంట్స్, రామం లాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఇలాంటివన్నీ ఇండియాలో ఉన్న ఐఐటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ గా చెప్పొచ్చు. అలాంటి ఐఐటీస్ తమ యొక్క స్కోప్ని ఇప్పుడు ప్రపంచ దేశాలలో కూడా విస్తరింపజేయాలనుకుంటున్నాయి. సో దాంట్లో భాగంగానే ఈ ఇనిషియేషన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ కి సంబంధించింది అండ్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. విమెన్స్ ఏషియన్ హాకీ ట్రోఫీ అనేది ఈసారి ఇండియాలో జరిగింది. ఇండియాలోని జార్ఖండ్లో ఉన్న ఎంజీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దాన్ని నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ అనేది మనకి జపాన్ వర్సెస్ ఇండియా జరిగింది. దీంట్లో జపాన్ని 4-0 స్కోర్తో ఓడించింది ఇండియా. 4-0 స్కోర్తో జపాన్ని డిఫీట్ చేసి ఇండియా విక్టరీని సాధించడం జరిగింది. ఇది మనకి కరెంట్ అఫైర్. ఈ మధ్యన ఎస్ఎస్సి లాంటి వాటిలో సెట్స్ స్కోర్ కూడా అడుగుతా ఉన్నారు కొన్ని చోట్ల మిగతా ఎగ్జామ్స్లో, కాబట్టి ఇది అవసరం అనమాట. 2023లో విమెన్స్కి సంబంధించిన ఏషియన్ హాకీ ట్రోఫీ ఛాంపియన్షిప్ జార్ఖండ్లో జరిగింది. ఫైనల్ మ్యాచ్ జపాన్ ఇండియాకి మధ్య జరిగింది. విన్నర్ ఇండియా అండ్ రన్నర్ జపాన్. అండ్ ఏ స్కోర్తో ఇది ఓడించిందంటే 4-0. అంతకు ముందర 2016లో కూడా ఇండియా మనకి ఈ ఏషియన్ హాకీ విమెన్స్ ట్రోఫీని గెలుచుకుందనమాట. అప్పుడు ఫైనల్ మ్యాచ్ సింగపూర్తో ఆడడం జరిగింది. అది 2-1 స్కోర్తో గెలుచుకుంది. 2016 కాబట్టి ఏ కంట్రీకి ఎగ్నెస్ట్గా ఆడారని అడగచ్చు. సింగపూర్, ఇండియా విన్ అయింది. అంతే, స్కోర్ అవసరం లేదు. ఇది ఒక సేఫ్ సైడ్కి మాత్రమే ఈ స్కోర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ రోజు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఇది ప్రపంచంలో ఉన్న హాకీ టీమ్స్కి సంబంధించి ర్యాంకింగ్ ఇచ్చింది. దాంట్లో ఇండియన్ విమెన్స్ హాకీ టీమ్కి 6th ర్యాంక్ వచ్చింది. టాప్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో హాకీ టీమ్స్లో విమెన్ హాకీ టీమ్కి 6th పొజిషన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ పొజిషన్లో మనకి నెదర్లాండ్ ఉంది, అండ్ సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో మనకి అర్జెంటీనా ఉండడం జరిగిందనమాట. అండ్ 4th వన్ ఏమో బెల్జియం, అండ్ 5th వన్ వచ్చేటప్పటికి జర్మనీగా చెప్పొచ్చు, అండ్ 6th పొజిషన్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. సో ఫస్ట్లో నెదర్లాండ్స్, సెకండ్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా, థర్డ్ వన్ అర్జెంటీనా, అండ్ 4th వన్ వచ్చేటప్పటికి బెల్జియం, జర్మనీ అండ్ ఇండియా అనేవి టాప్ 6 పొజిషన్లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇచ్చిన దాంట్లో విమెన్స్ హాకీ టీమ్స్కి సంబంధించిన ర్యాంకింగ్. సో ఈ మ్యాచ్ జరిగిన తర్వాత వచ్చిన రీసెంట్ అప్డేట్ ఇదనమాట. సో నిన్న మ్యాచ్ అయిపోయింది, దీనికి సంబంధించిన రిజల్ట్ అది కూడా రావడం జరిగింది. ఈ రోజు అప్డేషన్లో ఇది వచ్చిందనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ మ్యాచ్లో మనకి మెయిన్గా సంగీత కుమారి అండ్ నెక్స్ట్ నేహా గోయల్, వందనా కటారియా లాంటి వాళ్ళు మనకి మెయిన్గా ఒక్కొక్కరు గోల్స్ని రీచ్ అవ్వకుంటూ రావడం జరిగింది. సో వీళ్ళ యొక్క కోప్తో మెయిన్గా మనకి ఈ మ్యాచ్ని విన్ అవ్వడం జరిగిందని కూడా చెప్తున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు ఏషియన్ గేమ్స్, ఈ సంవత్సరం ఏషియన్ గేమ్స్ అనేవి చైనాలో జరిగాయి. దాంట్లో ఇండియన్ విమెన్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా జరిగిన మ్యాచ్ ఇదే. సో దీంట్లో మనకి వీళ్ళు డైరెక్ట్గా గోల్డ్ మెడల్ని లేదా ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది దానికి సంబంధించింది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో ఏ స్టేడియంలో ఈ హాకీ మ్యాచ్ జరిగింది అని అడగచ్చు. మరాంగ్ గోమ్కే జవహర్లాల్ నెహ్రూ హాకీ స్టేడియం. ఎందుకంటే జార్ఖండ్లో మనకి బిర్సు ముండా స్టేడియం అనేది కూడా ఉందన్నమాట. సో కాకపోతే ఇక్కడ మరాంగ్ గోమ్కే జవహర్లాల్ నెహ్రూ హాకీ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో మనకి జార్ఖండ్లో మెయిన్గా ఇంపార్టెంట్గా ఈ ఏషియన్ ట్రోఫీ ఛాంపియన్షిప్ అనేది జరిగిందని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది ఒక అగ్రిమెంట్కి సంబంధించింది, ఒక న్యూ ఇనిషియేటివ్కి సంబంధించింది ప్రపంచ దేశాల మధ్య. రీసెంట్గా మనం లాస్ట్ వీక్లో చూసాం ఇండియా యుఏఈల మధ్య ఒప్పందం. అండ్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్లో కూడా చూసాం. ఈవెన్ ఇది లాస్ట్ టైం కూడా ఒక కరెంట్ అఫైర్గా ఉంది. ఇండియా టాంజానియాల మధ్య ఒప్పందం. ఇండియా ఇప్పుడు మనకి ట్రేడ్ పరంగా, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి వాటి పరంగా డిఫరెంట్ కంట్రీస్తో ఒప్పందాన్ని చేసుకొని సో వాటిని మనకి లైమ్ లైట్లోకి తీసుకొచ్చి రియాలిటీలోకి తీసుకొస్తుంది. సో దీంట్లో భాగంగానే ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే గాంధీనగర్, గుజరాత్ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ అయిన గాంధీనగర్లో మనకి ఈ మీటింగ్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్గా దీన్ని చూసుకున్నట్టయితే రీసెంట్గా ద ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ మీటింగ్ ఆఫ్ ఇండియా అండ్
ఆస్ట్రేలియా అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. గుజరాత్, ఎస్పెషల్లీ ప్లేస్ అడిగితే గాంధీనగర్, అక్కడితో అయిపోతుంది. బట్ కొన్నిసార్లు ఏ స్ట్రీమ్స్కి సంబంధించి జరిగింది అని కూడా అడుగుతారు. సో ఎస్పెషల్లీ ఇందులో ఏంటి అంటే అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మినరల్ వాటర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎడ్యుకేషన్. మొట్టమొదటిగా ఇండియా, ఆస్ట్రేలియా ఈ రెండు కూడా సమావేశానికి వచ్చినప్పుడు వీటన్నిటిలో సహకారాన్ని అందించుకోవడానికి అని చెప్పేసి చర్చలు జరిగాయి. సో వీటన్నిటి మీద కూడా అగ్రిమెంట్స్ అనేవి మనకి ప్రాపర్గా ఈ రెండు కంట్రీల మధ్య సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక స్కిల్ మీటింగ్ అనేది రీసెంట్గా గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. దాని తర్వాత వచ్చిన అవుట్కమ్ ఏంటంటే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ రెండు కంట్రీల మధ్య స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారంట. అది ఒకటి. అండ్ రెండోది వచ్చేటప్పటికి డ్యూయల్ డిగ్రీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, సో 2 year డిగ్రీస్, ఇలాంటి వాటి ప్రోగ్రామ్స్ని ఈ రెండు కంట్రీస్ కలిసి సో మనకి నిర్వహిస్తాయి, ఇలాంటి ఇనిషియేషన్స్ని తీసుకొస్తాయని చెప్తున్నారు. గుజరాత్లో మనకి గాంధీనగర్ దగ్గర గిఫ్ట్ సిటీ అని చెప్పేసి ఉంది. ఇది ఇండియాస్ గిఫ్ట్ సిటీ అని కూడా పిలుస్తారనమాట. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీగా చెప్తారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీగా గిఫ్ట్ సిటీ అనేదాన్ని చెప్తారు. ఇది ఒక ప్రాంతం. ఇక్కడ మనకి ఇండియాలో మోస్ట్ మనకి ఫినాన్షియల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆఫీస్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ గిఫ్ట్ సిటీలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకి సంబంధించిన 2 యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. అటు యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారంట, ఇటు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారంట. డ్యూయల్ డిగ్రీ, పిహెచ్డి ఇలాంటి వాటి మీద కూడా ప్రోగ్రామ్స్ని ఇనిషియేషన్ చేస్తాము అని ఈ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ మీటింగ్ ఎక్కడైతే గుజరాత్ గాంధీనగర్లో జరిగిందో సో అక్కడ ఇండియా, ఆస్ట్రేలియా వీటిలో కన్క్లూడ్ చేసుకోవడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రజెంట్ ఎవరున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ అ ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రీజనల్గా, నేషనల్ వైడ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ యొక్క ప్రాజెక్ట్స్ వర్క్స్ అనేవి ఎల్ఎన్టీ చేజెక్కించుకుంది. సో ఎల్ఎన్టీ గాట్ కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్స్ రిగార్డింగ్ టు దట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు. సో విశాఖపట్నం జిఎంఆర్ సంస్థ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి టోటల్గా ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ని ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఇది గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే సో నార్మల్గా ఒక ఖాళీ ల్యాండ్, అసలు అక్కడ జస్ట్ ల్యాండ్ని మాత్రమే తీసుకొని అక్కడ రన్వేని కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ డెవలప్ చేసి ఎయిర్పోర్ట్ని కనుక నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారంట. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఎయిర్పోర్ట్ దట్ ఈస్ అ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటున్నారు. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్, అక్కడ రన్వేస్ కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన కొన్ని సిస్టమ్స్ కానీ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటే వాటిని రీడెవలప్ చేసి ఎక్స్టెండ్ చేయడం అండ్ దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ని బేస్గా కట్టడం అనేది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా చెప్తారు. సో ఒకవేళ న్యూ ఎయిర్పోర్ట్ని కడితే దానిని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా చెప్తారు. సో ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. దీని యొక్క కన్స్ట్రక్షన్స్ ఎవరు రీసెంట్గా తీసుకున్నారంటే ఎల్ఎన్టీగా చెప్పడం జరుగుతుంది. సో ఎల్ఎన్టీ వచ్చేటప్పటికి 1946లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో లొకేట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై ఏరియా. అలాగే దాని యొక్క ప్రెసెంట్ మనకి ఎండి అండ్ సిఇఓగా ఎన్ సుబ్రహ్మణ్యన్ ఉన్నారు. అండ్ దీని ఫౌండర్ వచ్చేటప్పటికి అనిల్ మన్సుభాయ్ నాయక్ అనమాట. అనిల్ మన్సుభాయ్ నాయక్ వచ్చేటప్పటికి ఫౌండర్ ఆఫ్ ఎల్ఎన్టీగా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎండిగా ఉన్నది ఎన్ సుబ్రహ్మణ్యన్ గారు. అలాగే నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఎల్ఎన్టీ వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. ఇది రీసెంట్గా ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాకి సంబంధించి మనకి ఈ ప్రాజెక్ట్ పనులు చేజెక్కించుకుందంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా కర్ణాటకకి సంబంధించిన కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరుది మనకి న్యూస్లో ఉండడం జరిగింది. దానికి కారణం అది వరల్డ్లోనే మోస్ట్ పంక్చువల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా సో మనకి ర్యాంకింగ్ని సంపాదించుకోవడం జరిగింది. ఈ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రీసెంట్గా వార్తల్లో ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే నెక్స్ట్ కర్ణాటకకి సంబంధించిన కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్పొచ్చు. అలాగే ప్రజెంట్ మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కూడా గుర్తుపెట్టుకోండి, జ్యోతిరాదిత్య సింధియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు లీలా ఓంచెరి. సో ఈమె తమిళనాడులోని ఏదైతే తిరువత్తూరు అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ మ్యూజిషియన్.
క్లాసికల్ మ్యూజిషియన్గా చెప్పొచ్చు అనమాట. హిందుస్థానీ మ్యూజిక్ దగ్గర నుంచి, కర్ణాటిక్ మ్యూజిక్ దగ్గర నుంచి చాలా వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఫామ్స్లో ఆమె వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆమె కొన్ని బుక్స్ని కూడా రాశారు. దాంట్లో ఇండియన్ మ్యూజిక్ అండ్ ఎలైడ్ ఆర్ట్స్ అనేది చాలా ఫేమస్ అంట, పాపులర్ అంట. ఈమె చేసిన కాంట్రిబ్యూషన్కి గాను మ్యూజిక్కి సంబంధించి 2005లో పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు. సో రీసెంట్గా చనిపోయిన లీలా ఓంచారి, ఈమె ప్రొఫెషన్ ఏంటి అని అడుగుతారు. క్లాసికల్ మ్యూజిషియన్, గాయనిగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తమిళనాడు లేదా తిరువత్తూరుకి సంబంధించిన వ్యక్తి. సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ వన్, ఈమెకి ఏ అవార్డు వచ్చింది అనేది ఇంపార్టెంట్. పద్మశ్రీ అవార్డు అనేది 2005లో రావడం జరిగింది. అండ్ బుక్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియన్ మ్యూజిక్ అండ్ ఎలైడ్ ఆర్ట్స్ అనేది ఈమె రాయడం జరిగింది. తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ అండ్ తమిళనాడు యొక్క గవర్నర్గా ఆర్ఎన్ రవి ఉండడం జరిగిందనమాట. ఇది ఈ రోజు ఒబిచరీకి సంబంధించింది. అండ్ 2023లో చాలా రినౌడ్ అండ్ పాపులర్ క్లాసికల్ డాన్సర్స్, మ్యూజిషియన్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. సో దాంట్లో ఒక పర్సన్గా మాలిని రాజ్ కుమార్ గారిని చెప్పడం జరుగుతుంది. మాలిని రాజ్ కుమార్ గారు ఉన్నారు చూసారా? సో ఈమె మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతం ఉంది కదా, సో అక్కడ హిందుస్థానీ మ్యూజిక్లో కానీ గ్వాలియర్ ఘరానాలో అండ్ ఈమె చాలా ఫేమస్ అని చెప్పచ్చు. ఆమె రీసెంట్గా చనిపోవడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, యునెస్కో ఏదైతే ఉందో, మనం ఈ కరెంట్ అఫైర్ని కూడా డిస్కస్ చేసాం. యునెస్కో మనకి ఏదైతే సిటీస్ క్రియేషన్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్ అండ్ సిటీస్ క్రియేటెడ్ నెట్వర్క్ అనే దాన్ని స్టార్ట్ చేసిందో UNCCN. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన 2 సిటీస్ని తీసుకుంది. అందులో ఒకటి వచ్చేటప్పటికి మనకి గ్వాలియర్గా ఉందన్నమాట, మధ్యప్రదేశ్కి సంబంధించి. ఇంకొకటి కేరళలోని కుజికోడ్. అలాంటి గ్వాలియర్ మ్యూజిక్కి సంబంధించి, గ్వాలియర్ ఘరానాకి సంబంధించిన ఫేమస్ పర్సన్ అయిన మాలిని రాజ్ కుమార్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. అంటే అటు మాలిని రాజ్ కుమార్ గారు, ఇటు లీలా ఓమిచ్చరి గారు, ఎవరైతే ఒబిచరీస్లో ఉన్నారో, మరణించిన వ్యక్తుల్లో ఉన్నారో, వీళ్ళిద్దరూ కూడా ప్రముఖ గాయనిలు లేదా క్లాసిక్ మ్యూజిక్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ గా చెప్పొచ్చు, క్లాసికల్ మ్యూజిక్ కి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్ గదర్ గారు. సో తెలంగాణలో వన్ ఆఫ్ ద పాపులర్ అండ్ ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద పాపులర్ వ్యక్తిగా చెప్పొచ్చు. గదార్ గారు రీసెంట్ గా చనిపోవడం జరిగింది. కనక్ రాలే. సో కనక్ రాలే అనే పర్సన్ మనకి కేరళకి సంబంధించిన వ్యక్తి. కేరళలో 2 ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి కథకళి అనే క్లాసికల్ డాన్స్ ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి మోహిని అట్టం అనే క్లాసికల్ డాన్స్ ని చెప్పడం జరుగుతుంది. సో మోహిని అట్టం క్లాసికల్ డాన్స్ ఉంది చూసారా? ఈ క్లాసికల్ డాన్స్ మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ పొజిషన్, అంటే ఫేమస్ పర్సన్ గా మనకి కనక్ రాలే గాని చెప్పొచ్చు. దీన్ని ఒక తారాస్థాయికి కూడా ఆమె తీసుకెళ్లారు. సో ఈమె కూడా రీసెంట్ గా చనిపోయారు. కనక్ రాలే గారు మనకి డాన్స్ విభాగానికి సంబంధించిన వ్యక్తి. అది కూడా మోహిని అట్టం ఫ్రమ్ కేరళ. అండ్ లీలా ఓమిచ్చరి గారు మ్యూజిక్ కి సంబంధించి ఫ్రమ్ తమిళనాడు. అలాగే మధ్యప్రదేశ్ కి సంబంధించింది మాలిని రాజ్ కుమార్ గారు. గదార్ గారు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో నో ప్రాబ్లం. ఇలా వీటిని గుర్తుపెట్టుకోండి. క్లాసికల్ డాన్సెస్ మీకు ఆల్రెడీ తెలుసు. తమిళనాడులో భరతనాట్యం, ఇకపోతే కేరళలో వచ్చేటప్పటికి కథకళి అండ్ యాజ్ వెల్ యాజ్ మోహిని అట్టం. అండ్ నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఇండియాలో కథక్ గా చెప్పొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే కూచిపూడి ఉందో దాన్ని చెప్తారు. అండ్ సట్రియా ఫ్రమ్ అస్సాం, ఒడిస్సీ ఫ్రమ్ ఒడిస్సా. ఇవి క్లాసికల్ డాన్సెస్. అదే మనకి క్లాసికల్ మ్యూజిక్ వస్తే మెయిన్గా ఫస్ట్ హిందుస్థానిక్ మ్యూజిక్, దాని తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్, దాని తర్వాత వివిధ విభాగాల్ని చెప్తారనమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు మనకి కర్ణాటిక్ మ్యూజిక్లో వన్ ఆఫ్ ద రినౌడ్ పర్సన్స్గా ఉన్నారనమాట. హిందుస్థాన్ మ్యూజిక్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ పర్సన్, దీన్ని మళ్ళీ తిరిగి ఈ జనరేషన్కి వచ్చే ఏమంటారు కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తిగా జాకీర్ హుసేన్ గారిని చెప్పొచ్చు. జాకీర్ హుసేన్ గారికి రీసెంట్గా హైయెస్ట్ పద్మ అవార్డు అనేది కూడా రావడం జరిగింది. సో జాకీర్ హుసేన్ గారు ఫేమస్ తబలా ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించిన మ్యూజిషియన్ గా చెప్పొచ్చు. ఆయన ఈ హిందుస్థానీ మ్యూజిక్ ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి అనమాట. సో ఇది కొంతవరకు ఆర్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే ఆర్ట్స్ లోని మ్యూజిక్ కి సంబంధించిన లీలా ఓమిచ్చరి గారు రీసెంట్ గా మరణించడం జరిగింది. ఇది ఒబిచరీస్ కి సంబంధించిన ఈ రోజు కరెంట్ అఫైర్.